హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత అయితే మనం ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం. సో ఏ రాష్ట్రంలో పత్తి ధరలు తగ్గినాయి, ఏ రాష్ట్రంలో పత్తి ధరలు పెరిగినాయి, సో దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందు ఛానల్ని కొత్త పాతాలు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక 50 లైక్లు అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 50 లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,600 రూపాయలుగా ఉండగా గరిష్ట ధర వచ్చి 7,900గా పలికింది. హర్యానా రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,500 ఉండగా గరిష్ట ధర వచ్చి 6,700గా ఉన్నది. కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,600 ఉండి గరిష్ట ధర వచ్చి 7,860 రూపాయలుగా ఉన్నది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5,485 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 6,900గా పలికింది. మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,425 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 7,600 పలికింది. పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,800గా ఉండగా గరిష్ట ధర వచ్చి 6,900గా ఉన్నది. రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,140 రూపాయలుగా ఉండి గరిష్ట ధర వచ్చి 7,350 రూపాయలుగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 6,600గా పలికి గరిష్ట ధర వచ్చి 7,500గా పలికింది. తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,719 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 8,269 రూపాయలుగా పలికింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5,067 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 7,700గా పలికింది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న అన్ని రాష్ట్రాల పత్తి ధరలు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మాత్రం మొక్కల గురించి రేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ మొక్కల గురించి రేట్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రైతన్నలు. థ్యాంక్ యూ. జై హింద్.